ఓం గం గణపతయే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. నమస్తే అస్తు సర్పేభ్యో ఏకే చ పృథివీమను ఏ అంతరిక్షే ఏ దివితేభ్యః సర్పేభ్యో నమః. సర్పగ్రహాధిష్ఠానదేవత శ్రీ వల్లీ దేవసేనా సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామినే నమో నమః. హరి ఓం. ఓం అంగారకగ్రహదేవతాయై నమః. ఓం రాహుగ్రహదేవతాయై నమః. ఓం కేతుగణదేవతాయై నమో నమః. హరి ఓం. వీక్షిస్తున్నటువంటి సమస్త జనానీకమంతా కూడా దాదాపుగా ఈ యొక్క కుజుని యొక్క మార్పు కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు, అందరూ ఉన్నారనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఎప్పుడూ లేనంతగా దాదాపుగా 7 నెలలు 8 నెలల పాటు కుజగ్రహ స్తంభన అనేటటువంటిది సమస్త ప్రపంచానికి, మానవాళికి, అట్లాగే ఎన్నో రకాలైనటువంటి అగ్ని ప్రమాదాలు కావచ్చు, విపత్తులు కావచ్చు, వీటన్నిటికీ మూల కారణం. అట్లాగే సోదర నష్టాలు, అంటే సోదర సోదరులకి మధ్య అవినాభావన సంబంధం తగ్గటం, అట్లాగే భూ సంబంధిత వ్యవహారాలు ఒక పట్టాన కొలిక్కి రాకపోవటం, వీటి వలన ఎన్నో రకాలైనటువంటి అఘాయిత్యాలు చేసుకోవటం, మానసికమైనటువంటి స్పందన లేకపోవటం, ఇలాంటివి ఎన్నో కూడా కుజగ్రహం ముఖ్యంగా రక్త ప్రసరణ వ్యవస్థ మీద ప్రభావితం చూపేటటువంటి ఈ అంగారకుడు అనగా భూపుత్రుడైనటువంటి కుజుడు భీభత్సమైనటువంటి పరిస్థితుల్ని ఇప్పటిదాకా అనగా జూన్ 7వ తేదీ వరకు కూడా ఆయన తన యొక్క ప్రభావాన్ని నీచస్థితి అయినటువంటి కర్కాటక రాశిలో శత్రు నక్షత్రమైనటువంటి ఆశ్లేష బుధ నక్షత్రంలో ఉండి నానా రకాలుగా ఇబ్బందులు పెడుతూనే ఉంటాడు కూడా. మరి జూన్ 7వ తేదీ నుండి ఈ అంగారకుడు భూపుత్రుడైనటువంటి సమస్త కలహాలకి గొడవలకి కారకుడు, అత్యంత పరాక్రమవంతుడు, అట్లాగే మిలిటరీ వ్యవస్థలో సైన్యాధ్యక్షుడు, మంచి ఉత్సాహంగా ఉల్లాసంగా అలాగే ఉక్రోషంగా ఉగ్ర రూపాన్ని చూపించేటటువంటి ఈ అంగారకుడు అనగా కుజగ్రహం జూన్ 7వ తేదీన మిత్రరాశి అయినటువంటి సింహరాశి, ఇది మేషరాశి నుంచి 5వ స్థానమైనటువంటి సింహరాశిలోకి మిత్రుడైనటువంటి ఆ కుజుడు ప్రవేశించటం, అది కూడా మిత్రుడైనటువంటి మఖా నక్షత్రం, అంటే పితృదేవతలకి అధిష్టానమైనటువంటి ఆ యొక్క మఖా నక్షత్రంలోకి అడుగు పెడుతున్నాడు. సరే, కుజుడు వస్తున్నాడు, ఓకే, కొంతమంది రాశుల వారికి బాగానే ఉంటుంది అని అందరూ అనుకోవచ్చు, అందరం ఉబలాట పడుతున్నాం. అయితే ఇక్కడ ఇంకొక విషయం, ఇవి భూప్రపంచంలో ఎప్పుడో కానీ ఒకసారి మనకి టచ్ అవుతూ ఉండవు. ఆల్రెడీ మే 18వ తేదీన, అంటే మే 20వ తేదీ ఆ ప్రాంతాలలో కేతువు కన్యారాశి నుండి ఉత్తర ఫల్గుని నక్షత్రంలో ఉండి 1వ పాదంలోకి సింహరాశిలోకి అడుగు పెట్టేశాడు. కుజుడి కన్నా ముందు వచ్చి తెష్ట వేసి కూర్చున్నాడు ఈ కేతు. కుజవత్ కేతువు అంటే కేతు అనేటటువంటి వాడు ఆల్రెడీ ఉత్తర ఫల్గుని నక్షత్రం సూర్య నక్షత్రంలో ఉండి సూర్య రాశిలో ఉండి సూర్యుడిచ్చే ఫలితాలన్నీ ఆల్రెడీ ఆయన ఇస్తూనే ఉన్నాడు కేతు. కానీ ఇప్పుడు అసలైనటువంటి హీరో, అసలు అమితమైనటువంటి పరాక్రమం, ఉగ్రం అంటే ఎవరయ్యా అంటే ఆయనే, కుజుడే. ఎందుకంటే మనకి ఉన్నటువంటి దశావతారాల్లో ముఖ్యంగా ఈ కుజుడు మనకి నరసింహావతారం, జ్వాల నరసింహస్వామి అవతారానికి కుజుడు, అట్లాగే రాహువు వరాహ అవతారానికి, కేతువు మత్స్యావతారానికి గ్రహదేవతలు. అంటే శ్రీమన్నారాయణమూర్తి దశావతారాల్లో ఈ 3 గ్రహాలు కూడా చాలా పటిష్టమైనటువంటి, చాలా ఉగ్రహోపేతమైనటువంటి రూపాలని ఆ భగవంతుడు వీరికి గ్రహదేవతలుగా ఇచ్చి ఉన్నాడు, ఆ అధిష్టాన దేవతల్ని. మరి కుజుడు నరసింహస్వామి అవతారానికి ముఖ్యుడు. అందుకనే నరసింహస్వామి ఎంత ఉగ్రహోపేతంగా ఉంటాడో అంతటికన్నా ఈ గ్రహం కదా భూపుత్రుడు, విష్ణువు యొక్క అంశయే. విష్ణువు భూదేవికి పుట్టినటువంటి వాడే కుజుడు. అందుకనే
భూమికి సంబంధించి వ్యవసాయ పంట పొలాలకి సంబంధించి కందిపప్పు ఇట్లాంటి పప్పులకి సంబంధించి ఎరుపుకి సంబంధించినటువంటి పూలు కానీ ఎరుపు సంబంధించిన వస్త్రాలు కానీ ముఖ్యంగా భూపుత్రుడు కాబట్టి భూమికి సంబంధించిన అన్ని విషయాలు ఏవైనా సరే అది మంచి కానీ చెడు కానీ అన్నిటికీ ఈ కుజగ్రహ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. మొన్నటి వరకు ఆయన మరి జూన్ 6 వరకు కూడా కర్కాటక రాశిలో న్యాచురల్గా అది కర్కాటక రాశి అనేటటువంటి స్థిర చరాస్తులని తెలియజేసేటటువంటి స్థానం కాబట్టి అక్కడుండి ఆయన చేయవలసిన కొన్ని ధర్మాలు ఇబ్బందులు చేసేసాడు. కొంత బలహీనంగా ఉండటం వలన ఆయనకి అంత ఉగ్రహము పరాక్రమం లేకపోయినాయి. అయితే ఇప్పుడు ఈ సింహరాశిలో కుజకేతువుల యొక్క సమ్మిళితమైనటువంటి సంయోగ చర్య ఎదురుకుండా 7వ స్థానంలో ఉన్నటువంటి రాహువు, ఆయన సామాన్యుడు కాదు. కుజరాహు కేతువులు కలయిక అంత మంచిది కాదు. ఎన్నో విలక్షణమైనటువంటి క్రియలు కర్మలు అనుభవించాల్సిందే. అట్లాగే ఎన్నో రకాలైనటువంటి విచిత్రమైనటువంటి దుస్సాహసాలు, అట్లాగే విచిత్రకరమైనటువంటి ఎన్నో రోగాలు, అది మశూచి కావచ్చు, డయేరియా కావచ్చు, తినుబండారాల వల్ల కలిగే సమస్యలు కావచ్చు, గుండె దడ, గుండె నిబ్బరత లేకపోవటం, గుండె సమస్యలు, రక్త ప్రసరణ వ్యవస్థలో కలిగేటటువంటి ఎన్నో అసాధారణమైనటువంటి అసమతుల్యమైనటువంటి పరిస్థితుల వలన మానవులు ఇబ్బందులు పడేటటువంటి ఎన్నో అగాధమైనటువంటి సమస్యలు ఈ కుజకేతువుల యొక్క సంయోగ క్రియ వలన కలుగుతుంది. అట్లాగే ముఖ్యంగా ఇది 5వ స్థానం, అంటే మేషం నుంచి 5వ స్థానం అవటం వలన కుజుడు క్రీడాకారకుడు. అంటే క్రీడారంగంలో ఎవరైనా సరే మంచి ఉన్నతమైనటువంటి స్థానంలో ఉండాలంటే అది క్రికెట్ కావచ్చు, ముఖ్యంగా ధనుర్విద్య కావచ్చు, వీటిల్లో చదరంగం కావచ్చు, చెస్ అంటే చదరంగం కావచ్చు, లేకపోతే ఎన్నో క్రీడా విన్యాసాలు ఉన్నాయి మనకి, అంటే పరాక్రమంతో కూడినవి, మిలిటరీ వ్యవస్థ కావచ్చు. ముఖ్యంగా సింహరాశిలో కుజుడు ఉండటం అనేటటువంటిది రాజులకి, కుజకేతువుల సంయోగం రాజులు ఎవరైతే ప్రపంచాన్ని, దేశాలని, రాష్ట్రాలని ఏలుతూ వారి యొక్క అధికార వాంఛలతో అధికార దాహంతో ఉంటారో వారికి కోపావేశాలు ఎక్కువ అవుతాయి. ఇప్పటి వరకు చాలా సున్నితంగా సాత్వికంగా ఉండేటటువంటి మనుషులు కూడా ఎవరైతే కుజగ్రహ రాశులు కానీ కుజగ్రహ నక్షత్రాలు కానీ పరిపాలింపబడుతూ ఉంటారో, కుజ మహర్దశలు కానీ అంతర్దశలు కానీ విదశలు కానీ వారికి జరుగుతూ ఉంటాయో, కుజగ్రహ నక్షత్రాలు కానీ రాహుగ్రహ నక్షత్రాలు, ఎందుకంటే వీళ్ళల్లో ఎవరైనా సరే దుస్సాహసాలకి పాల్పడి దేశాల మధ్య ఎన్నో రకాలైనటువంటి సమస్యలు మనకి 2 నెలల కాలంలో తయారయ్యే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే వీళ్ళు కుజుడనేటటువంటి వాడు శత్రు రోగ రుణకారకుడు. శత్రువులను పెంచుతాడు, రోగాలను పెంచుతాడు, రుణాలని పెంచుతాడు. అంటే మన దేశం దగ్గరికి వస్తే మనకి ఏదైనా సరే రుణాలు తీసుకున్నటువంటి దేశాలు ఉంటాయి, మనం రుణం తీసుకున్నటువంటి దేశాలు అవన్నీ కూడా పకడ్బందీగా మన రుణాన్ని మాకు ఇచ్చేయండి అనేటటువంటి ఫోర్స్ ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. అట్లాగే మన యొక్క ఎదుగుతున్నటువంటి మన దేశం మీద ఎన్నో దేశాలు మరి పాము పడగ ఎత్తినట్టుగా ఉన్నాయి. ముఖ్యంగా ఈ కుజుడు అణ్వాస్త్రాలు, అణ్వాయుధాలకి సంబంధించిన వాడు, అట్లాగే మిషన్ గన్స్కి సంబంధించినటువంటి వాడు, అట్లాగే బాంబులు అంటే ఫిరంగిలు కావచ్చు, మన దగ్గర ఉన్నటువంటి ఎన్నో అణ్వాస్త్రాలు అంటారు, అస్త్రాలు, ఈ అస్త్రాలకి ఆయుధాలకి కారకుడు కుజుడు. కుజవత్ కేతువు, ఈ కుజకేతువులు కలిశారంటే ఆపటం ఎవరి తరం కాదు. ఇప్పటి వరకు ఏదో కాస్త ఆగిన పరిస్థితి, కానీ ఈ 2 నెలల్లో దానికి తోడుగా మనకి ఈ యొక్క క్రిమి కీటకాదులకి సంబంధించినటువంటి రోగాలు చాలా ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉంటాయి. ముఖ్యంగా ఇది జీర్ణ వ్యవస్థ, సింహరాశి అనేటటువంటిది గుండెకి సంబంధించి జీర్ణ వ్యవస్థకి సంబంధించి. ఈ కేతు అనేవాడు లోపల పేగులకి సంబంధించిన వాడు, లేకపోతే చిన్న చిన్న క్రిమి కీటకాదులకి సంబంధించిన వాడు. పేగు అంటే మన పొట్ట లోపల మనం తినే ఆహార పదార్థాల వలన కలిగేటటువంటి సంయోగం వలన ఆ యొక్క పేగుల్లో పేరుపోయినటువంటి ఎన్నో అనారోగ్యాలను కలుగజేసేటటువంటి క్రిమి కీటకాదుల్ని సూచించేవాడు కేతువు. ఓ పట్టాన కొంతమందికి తెలియదు, అసలు కడుపులో ఏ రోగం ఉందో కూడా తెలియదు. అలాంటి విచిత్రమైనటువంటి అల్సర్సు, ఎసిడిటీసు, జీర్ణకోశ వ్యాధులు, జీర్ణాశయ వ్యాధులు, అట్లాగే మోషన్స్కి సంబంధించిన డయేరియా కావచ్చు, లేకపోతే ఎన్నో రకాలైనటువంటి మలేరియా కావచ్చు, మశూచి కావచ్చు, లేకపోతే ఇప్పుడు మనకి మళ్ళీ వ్యాప్తిలోకి వస్తున్నటువంటి కరోనా లాంటి డేంజరస్ వైరస్లు కావచ్చు. ఈ 2 నెలల కాలంలో తీవ్రమైనటువంటి రూపు దాల్చి మళ్ళీ ప్రపంచాన్ని వణికించేటటువంటి పరిస్థితి కావచ్చు. అట్లాగే ఈ కుజకేతువుల యొక్క మరియు రాహు యొక్క దీని వలన దొంగతనాలు ఎక్కువ కావటం,
అట్లాగే క్రీడారంగ వ్యవస్థలకి సంబంధించిన వారు ఎన్నో రకాలైనటువంటి మోసాలకి పాల్పడిన వాళ్ళు బయటికి రావటం, లేకపోతే మోసాలు చేయటం, లేకపోతే క్రీడా సంస్థలు కానీ లేకపోతే వాటికి సంబంధించినటువంటి ఏదైనా ఆటలు ఆడుతున్నప్పుడు ఉన్నట్టుండి ఆకస్మికంగా ఏదో ఒక ప్రమాదం, అది అగ్ని ప్రమాదం కావచ్చు, లేకపోతే వాయు ప్రమాదం కావచ్చు. అగ్నిరాశిలో అగ్నితత్వపు గ్రహాలైనటువంటి కుజుడు కేతువు రెండు ఉండటం అనేది అంత మంచిది కాదు. కాబట్టి ప్రపంచంలో ఏదైనా సరే వీటి యొక్క దుశ్చర్యకరమైనటువంటి పరిస్థితులు, చాలా ఇబ్బందులు పడేటటువంటి పరిస్థితులు ఉన్నాయి. రాజులకి ఇది చాలా గండమని చెప్పుకోవచ్చు. అందుకనే వారు ఉన్నంతలో చాలా జాగ్రత్తగా ఆలోచించి ఉత్సాహంగా ఉండొచ్చు, కానీ ఉగ్ర రూపాన్ని దాల్చకూడదు. అట్లాగే వారి యొక్క ఉత్సాహము, చొరవ నా అంతటి వాడు లేడు అనుకోకుండా ప్రశాంత చిత్తంతో కనుక ఉండగలిగితే ఈ 2 నెలలు. అట్లాగే ముఖ్యంగా కాలసర్ప యోగం అనేటటువంటిది మనకి వస్తుంది. ఎందుకంటే జూన్ 7వ తేదీ నుండి జూలై 28వ తేదీ వరకు కూడా ఈ యొక్క కుజకేతువుల యొక్క సంయోగం, అట్లాగే రాహువు యొక్క వీక్షణ, ఈ 3 గ్రహాలు, కుజుడు 8వ దృష్టితో శనిని వీక్షించటం, ఈ కుజ శనులకి భగ్గుమంటుంది. ఎక్కడా కూడా ఇంత గడ్డి వేయక్కర్లా, అంత భగ్గుమంటుంది. మరి కుజుడు శనిని వీక్షించటం, దీనివలన జల ప్రమాదాలు కావచ్చు, జలంలో ఉన్నటువంటి కొన్ని అగ్నిపరమైనటువంటి లావా ప్రసరించేటటువంటి కొన్ని కొండలు పేలిపోవచ్చు, లేకపోతే ఎన్నో రకాలైనటువంటి మంచు పర్వతాలు ఈ యొక్క వేడికి, అంటే కొన్ని అణుబాంబులకో లేకపోతే దేనికో దానికి వేడికి తట్టుకోలేక అవి కరిగిపోయి జల సంబంధితమైనటువంటి సమస్యలు గురి కావటం, ఇలా ఒకటి కాదండి. పంచభూతాలు వెక్కిరించి, పంచభూతాలు మనల్ని ఇబ్బంది పెట్టేటటువంటి, శపించేటటువంటి రోజులు ఇవి. దీంట్లో జూన్ 17వ తేదీ నుండి జూన్ 30వ తేదీ వరకు ఈ 14 రోజులు కూడా అత్యంత కీలకమైనటువంటిది. ఎందుకంటే కుజరాహు కేతువుల యొక్క సంయోగ వీక్షణ మిశ్రమం అనేటటువంటిది కాలసర్ప యోగ దోషము. ఇది ప్రపంచానికి, దేశాలకి, రాష్ట్రాలకి సంబంధించింది. కాబట్టి ఈ యొక్క 14 రోజుల్లో ఎన్నో గూఢాచారి వ్యవస్థల్లో కొన్ని తప్పులు జరగటం, మిలిటరీ వ్యవస్థలకి అట్లాగే గవర్నమెంట్కి మధ్య సంయోగ స్థితి, సమన్వయ స్థితి లేక ఒకరికొకళ్ళు పోట్లాడుకొని దేశాన్ని దేశాన్ని చిన్నబుచ్చేటట్టు చేయటం, దేశాన్ని నాశనం చేయడానికి కూలుకోవటం, ఇలాంటివి ఎన్నో జరగడానికి అవకాశం ఉంటుంది. అంతర్గత శత్రువులు ఎక్కువ అవుతారు. మిలిటరీ వ్యవస్థలో అధునాతనమైనటువంటి వ్యవస్థకి సంబంధించిన విషయాలలో కొంతమంది ఎవరైతే మిలిటరీ వ్యవస్థలో పెద్దవాళ్ళు ఉంటారో వాళ్ళు వేరే దేశాలకి తెలియజేసేటటువంటి పరిస్థితులు కూడా ఉంటాయి. కాలసర్ప యోగ దోషం అనేటటువంటిది అంత మంచిది కాదు. కాబట్టి ఈ 14 రోజులు కూడా సుబ్రహ్మణ్యేశ్వర హోమాలు దేశంలో, దేశ రాజులు, రాష్ట్ర రాజులు కూడా, లేకపోతే ఆ ఏరియాకి సంబంధించిన ఎమ్మెల్యేలు కానీ సుబ్రహ్మణ్య ఆలయాలలో హోమాలు చేయించడం ద్వారా ఉన్నతమైనటువంటి ఆలోచన వ్యవస్థ వీళ్ళకి ప్రస్ఫుటం అవుతుంది. కాబట్టి ఈ యొక్క దొంగతనాలు కానీ, మోసాలు కానీ, లేకపోతే ఎన్నో రకాలైనటువంటి కుజుడు ఆవేశకారకుడే కాదు, కాముకుడు కూడా, అతి కాముకుడు కేతువుతో కలిసి ఇంకా ఎక్కువ అవుతుంది. కాబట్టి ప్రేమికులు కొంచెం జాగ్రత్తగా ఉండండి. ప్రేమికుల మధ్య కొన్ని వైరాలు కలగడానికి అవకాశం కూడా ఉంటుంది. దాని ద్వారా ఎన్నో రకాలైనటువంటి సమస్యలు క్రియేట్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి అగ్ని సంబంధ దోషాలు కావచ్చు, ముఖ్యంగా చేతబడులు, లేకపోతే బాణామతి, ఇలాంటివి మన వాళ్ళు నమ్ముతూ ఉండేవాళ్ళు, ఇప్పటికి కూడా నమ్ముతున్నారు, జరుగుతున్నాయని కూడా కొంత వాచనం ఉంది. కాబట్టి ఇలాంటి విషయాల యందు కూడా ఎవరైనా ఉన్నట్లయినా, లేకపోతే మతి భ్రమించి ఉన్నటువంటి వాళ్ళైనా, కోపావేశాలు ఎక్కువ ఉన్న వాళ్ళైనా కూడా కొంత జాగ్రత్త వహించడం మంచిది. దానికి సంబంధించి మాలాంటి వేద పండితుల చేత ఏదైనా చక్కగా ఈ కుజ రాహు కేతు గ్రహాల యొక్క జప తర్పణాలు, అట్లాగే స్వామివారికి సంబంధించిన సుబ్రహ్మణ్యేశ్వరుడికి ప్రీతికరమైనటువంటి సర్పదోష నివారణార్థమై సర్పసూక్త జప పారాయణాలు 52 రోజులు ఉంటుంది. 52 రోజులు చేసే అవకాశం మేము తీసుకుంటున్నాము మా యొక్క శ్రీమాత జ్యోతిషాలయ పీఠంలో. కాబట్టి ఈ విధంగా చేస్తూ చివరి రోజున ఆదివారం మఖా నక్షత్రం అవటం వలన చక్కగా ఆ రోజున సుబ్రహ్మణ్య పాశుపత హోమము, నవగ్రహ హోమము జరుగుతుంది. ఏదైతే మధ్యలో జూన్ 17వ తేదీ నుంచి జూన్ 30వ తేదీ వరకు ఏదైతే ఉందో ఈ రోజుల్లో చక్కగా సుబ్రహ్మణ్య క్షేత్రాలు 6 ఉన్నాయి తమిళనాడులో, అమ్మవారి మధురై కానీ చిదంబరం వీటి దగ్గరలో. కాబట్టి తిరుత్తని, అట్లాగే పళని, స్వామిమలై, ఇట్లా తిరుచెందూరు, ఇలాంటి క్షేత్రాలకి వెళ్ళి ఎవరైతే ఈ నక్షత్రాలు వాళ్ళు ఉంటారో, అట్లాగే మేషరాశి, వృశ్చిక రాశి,
సింహరాశి, కర్కాటక రాశి, కన్యారాశి, అట్లాగే వృశ్చిక రాశి, ముఖ్యంగా మకర రాశి, కుంభరాశి, ఆ తర్వాత మేషరాశి, వృషభ రాశి, ఈ రాశుల వాళ్ళు కావచ్చు. సర్పగ్రహ నక్షత్రాలైనటువంటి ఆశ్లేష నక్షత్రము, అట్లాగే కుజ నక్షత్రాలైనటువంటి మృగశిర నక్షత్రము, చిత్తా నక్షత్రము, ధనిష్టా నక్షత్ర జాతకులు కానీ, అశ్విని నక్షత్రము, అట్లాగే మఖా నక్షత్రము, మూలా నక్షత్రము, కేతు నక్షత్ర జాతకులు కానీ, రాహుగ్రహ నక్షత్రాలైనటువంటి ఆరుద్ర నక్షత్రము, స్వాతి నక్షత్రము, శతభిష నక్షత్రము, ఈ నక్షత్ర జాతకులు కుజ మహర్దశలు, రాహు మహర్దశలు, కేతువు యొక్క మహర్దశలు, అంతర్దశలు, విదశలు నడిచేటటువంటి వాళ్ళు ఎవరైనా సరే అందరూ కూడా కంపల్సరీ ఇలాంటి కార్యక్రమంలో పాల్గొనండి. అవకాశం ఉన్నవాళ్ళు తప్పకుండా చేయించుకోవాలని మనస్సు సంకల్పం. ఎందుకంటే ఈ యొక్క గ్రహాలు శాంతి పడాలంటే వాటికి జపసపాలు చేయాల్సిందే, హోమం చేయాల్సిందే. కాబట్టి ఈ విధంగా చేసుకోవడం ద్వారా వారి యొక్క జాతకాలలో కలిగేటటువంటి ఎన్నో ఇబ్బందికరమైనటువంటి సంఘటనలు, అది వివాహం కాకపోయినా, వివాహం అయ్యి అన్యోన్యత లోపించినా, భార్యాభర్తల మధ్య సంబంధ బాంధవ్యాలు లేకపోయినా, లేకపోతే ప్రేమికుల మధ్య వివాదం కలిగిన, ప్రేమికులు వాళ్ళు ఎంతో దూరంగా ఎన్నో రోజుల నుంచి వారి యొక్క కోరిక నెరవేరకపోయినా, అన్నదమ్ముల మధ్య సఖ్యత లేకపోయినా, అట్లాగే మాతాపితృలకి సంబంధించినటువంటి ఆర్జితం, పూర్వార్జితం ఉంటుంది. దానికి సంబంధించినటువంటి ఒక పట్టాన అన్నదమ్ముల మధ్య, అక్కతమ్ముల మధ్య కూడా ఆస్తిపాస్తుల విషయాలలో కోర్టు కేసులు నెరవేరకపోయినా, అట్లాగే ఊరికనే కోపము, చిరాకు రావటము, మానసికంగా ఇబ్బందులు పడటము, లేకపోతే కొంతమంది ఆత్మహత్య ప్రయత్నాలు చేసుకునే వాళ్ళు ఉంటారు, వారి యొక్క దశలు అంతర్దశలు జరిగి, అలాంటి వాళ్ళు కానివ్వండి, లేకపోతే చేతబడులు, బాణామతులు, రకరకాల ప్రయోగాలు చేసేటటువంటి వారు కానివ్వండి, వీళ్ళందరికీ రాహుకేతువులు, కుజుడు వీళ్ళే ముఖ్యమైనటువంటి గ్రహాలు. కాబట్టి ఈ 3 గ్రహాలకి సంబంధించినటువంటి జపాలు చేయటం ఈ 52 రోజుల్లో, అట్లాగే 6 క్షేత్రాలు దర్శనం చేసుకోవటం, చివరిలో హోమం చేయటం, ఆ తదుపరి ఎవరైనా వచ్చిన వాళ్ళకి చివరి రోజున హోమానికి వచ్చిన వాళ్ళకి కాస్త ప్రసాద వితరణ చేయటం, ఆ యొక్క 6 క్షేత్రాల్లో చేసినటువంటి ప్రసాదాలు ఏదైనా ఉంటాయి, భస్మం, ముఖ్యంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి భస్మధారణ, కాబట్టి ఆ భస్మాన్ని, గంధాన్ని తీసుకురావటం, చేయించుకున్నటువంటి వాళ్ళకి ఇవ్వటం అనేది మా పీఠం తరపు నుంచి జరుగుతుంది. ముఖ్యంగా అందరూ కూడా ఈ 52 రోజులు, జూన్ 7వ తేదీ నుంచి జూలై 28వ తేదీ వరకు కూడా నిత్యము కుజగ్రహ, రాహుగ్రహ, కేతుగ్రహ స్తోత్రాలని పారాయణ చేయండి. అట్లాగే నిత్యము కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి 6 ఒత్తులు, ఆవు నెయ్యి కానీ లేకపోతే కొబ్బరి నూనె కానీ, ఈ 2 కూడా వేసి చక్కగా దీపారాధన చేయటం, సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాన్ని కానీ, సుబ్రహ్మణ్య అష్టోత్రాన్ని కానీ చక్కగా పారాయణ చేయండి, పూజ చేయండి. అట్లాగే అందరూ కూడా సాధ్యమైనంత వరకు మనస్సులో ఓం స్కంద గణపతయే నమః, అటు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గణపతి, అట్లాగే దోం దుర్గా గణపతయే నమః, అటు రాహువు ప్లస్ కేతువు, ఇట్లా ఈ యొక్క కుజరాహు కేతువుల యొక్క గ్రహాలకు సంబంధించినటువంటి అధిష్టాన దేవతలైనటువంటి ఓం దుర్గా గణపతయే నమః, ఓం స్కంద గణపతయే నమః, ఇలా మంత్రాలని నిత్య పారాయణ చేసుకోండి. చాలా విశేషమైనటువంటి మానసిక ప్రశాంతత కలుగుతుంది. లేకపోతే వీళ్ళు ఇచ్చేటటువంటి ఎన్నో ఇబ్బందులకి ఈ యొక్క 52 రోజులు కూడా ప్రపంచము, దేశము, మన సొంత జాతకాలలో ఇబ్బందులు మాత్రం పడే అవకాశాలు ఉంటాయి. కాబట్టి అందరూ ఇది గమనించి ఎవరైనా సరే ఈ పూజలకి సహకరించే వాళ్ళు కానీ, ఈ పూజలు చేయమని ఎవరైనా సరే ఫోన్ చేసి అడిగినట్లయితే కనుక తప్పకుండా మా యొక్క పీఠంలో జరిగేటటువంటి ఈ యొక్క నిష్ఠతో కూడుకున్నటువంటి ఈ జపాన్ని, అట్లాగే హోమాన్ని చేయించేటటువంటి బాధ్యత వారి జాతకరీత్యా చూసుకొని నక్షత్రము, రాశి ప్రకారము, దశ అంతర్దశల యొక్క సంకల్పం చెప్పి, వారికి ఏ విషయంలో అయితే కోరిక ఉందో ఆ కోరికని చెప్పి నిత్యము చేసేటటువంటి బాధ్యత నేను స్వీకరిస్తున్నాను. కాబట్టి అందరూ కూడా జాగ్రత్తగా ఉంటూ ముందు ముందు మనకు కలిగేటటువంటి ఎన్నో తీవ్ర పరిణామాల నుంచి కాపాడుకునే శక్తి ఒక సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మాత్రమే ఇవ్వాలి. అందరూ సుబ్రహ్మణ్య ఆరాధన చేయండి. శుభంగా సుఖంగా ఉండండి. ఓం స్కంద గణపతయే నమః. మీనరాశి వారికి జూన్ 7వ తేదీ నుండి జూలై 28వ తేదీ వరకు మరి కుజుడు, కేతువు 6వ స్థానంలో ఉండటం. యాక్చువల్లీ 6వ స్థానం అనేటటువంటిది శత్రువులు, రోగములు, రుణములు, అట్లాగే ఎన్నో రకాలైనటువంటి సేవకా వృత్తిలో ఇబ్బందులను కూడా సూచించేటటువంటి స్థానం. మరి కుజకేతువులు గోచారరీత్యా ఈ స్థానంలో ఉండటం భావ్యం, మంచిది. 12వ స్థానంలో రాహు ఉన్నారు. మరి ఈ కుజరాహు కేతువుల యొక్క బంధనం ముఖ్యంగా
మనకి 12 కాల సర్పయోగ దోషాలలో ఉంటే గనక వాటిల్లో ఇదొకటి. మరి ఈ 12లో ఉన్నటువంటి రాహువు ఇబ్బందులని, అనారోగ్య సూచనల్ని, పెట్టుబడుల్లో నష్టాలని సూచిస్తాడు. శత్రువుల వలన లేనిపోని అనివార్యకరమైనటువంటి, ఇబ్బందికరమైనటువంటి ఎన్నో దురాలోచనల్ని లేకపోతే దుర్వ్యసనాలని సూచించేటటువంటి గ్రహం ఈ ఛాయాగ్రహం రాహు. అది 6వ స్థానంలో కుజుడు కేతువు కలిసి ఉండటం ద్వారా విపరీతమైనటువంటి అప్పులు, అవసరమైతే తండ్రి నుంచి కూడా తండ్రిని బెదిరించి లేకపోతే గొడవపడి డబ్బులు తీసుకోవటం, దొంగతనాలు చేయటం, లేనిపోని శత్రుత్వాల్ని మేనమావలతో కానీ, మేనత్తలతో కానీ, కుటుంబీకులతో కానీ, అన్నదమ్ములతో కానీ, కుటుంబంలో ఉన్నటువంటి వారితో కానీ, లేకపోతే చివరికి గురువులతో కూడా, వారికి ఎవరైనా గురువులుగా ఉంటే వారి దగ్గర దొంగతనం చేయటం, లేకపోతే వారితో కూడా సంప్రదింపుల్లో తేడాలు రావడం, శత్రుత్వంగా మారిపోవడం. ముఖ్యంగా రుణ విమోచన. మరి కుజకేతువులు 6వ భావంలో ఉంటే రుణ విమోచనం అవ్వాలి. కానీ తండ్రి యొక్క ఆరోగ్యరీత్యా కొంత ధనాన్ని వీరు తీసుకోవాల్సిన పరిస్థితి, అప్పు తీసుకోవాల్సిన పరిస్థితి కలుగుతుంది. దాని ద్వారా కూడా మానసిక చింతన ఎక్కువ అయ్యేటటువంటి పరిస్థితి ఉంటుంది. ముఖ్యంగా అంతర్గతంగా శత్రువులు పెరిగే అవకాశం ఉంటుంది. గవర్నమెంట్ ఉద్యోగస్తులకైతే కనుక మీరు చేసేటటువంటి ఉద్యోగాలలో మీరు చేసేటటువంటి ఉత్సాహాన్ని తట్టుకోలేక, మీకున్నటువంటి సిస్టమ్ అవతల వాళ్ళల్లో లేక, మీ హయ్యర్ అఫీషియల్స్ ఎవరైతే ఉన్నారో వారు అంతర్గతంగా మీ మీద పావులు కలపడానికి అవకాశం చూస్తూ ఉంటారు. అంటే మిమ్మల్ని ఆ ఉద్యోగం నుంచి పక్కకి తప్పించాలని, మీలో ఉన్నటువంటి స్టామినాని అవతల వాళ్ళకి బ్యాడ్గా చూపించేటటువంటి ప్రయత్నం చేయడానికి కేతువు సహకరిస్తూ ఉంటారు. కుజకేతువుల యొక్క సంబంధం కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులను కలుగజేస్తూ ఉంటుంది. మిమ్మల్ని ఎదగనివ్వదు. సేవకా వృత్తిలో మీరు ఏదో చేస్తూ ఉంటుంటే మీ మైండ్లో ఆలోచన మళ్ళీ వెనక్కి లాగుతూ ఉంటుంది. అందుకని మీరు తప్పనిసరిగా గణపతి ఆరాధన చేసుకోవడం ద్వారా కేతు యొక్క శక్తిని తగ్గిస్తే కుజుడిచ్చే ఫలితాలు ఆటోమేటిక్గా సేవకా వృత్తిలో మీకు ఉన్నతమైనటువంటి పరిస్థితిని మీనరాశి వారికి కలుగజేసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మీకున్నటువంటి దుర్వ్యసనాలు కావచ్చు, లేకపోతే కుటుంబ కలహాల వలన కావచ్చు, లేకపోతే అన్నదమ్ములతో ధనపరమైనటువంటి ఇష్యూస్ కావచ్చు, అంతర్గతంగా తండ్రితో, లేకపోతే తండ్రి మీ మీద ఉన్నటువంటి జలసీ కావచ్చు, తండ్రికి మీ మీద ఉన్నటువంటి జలసీ కావచ్చు, బయట ఉన్నటువంటి పబ్లిక్లో అది కొత్తగా పరిచయమైన వాళ్ళు కావచ్చు, బయట ఉన్న పబ్లిక్ కావచ్చు, ఎవరైనా సరే సేవకా వృత్తిలో ఉన్నటువంటి వారు కావచ్చు, మీ మీద ఎవరైతే కుళ్ళు కుతంత్రాలు ఉంటాయో, ఎవరైతే ఈర్ష్య అసూయ ద్వేషాలు ఉంటాయో వారి ద్వారా అయినా సరే కొంత మీకు కొంతమందికి చెరసాలకి బంధనం కలిగే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఈ 12వ భావంలో ఉన్నటువంటి రాహు యొక్క దీని వలన మీరు అప్పు తీసుకొని ఏదన్నా కడదామనుకున్నా సరే గృహపరమైనటువంటి విషయాలలో కొంత ఎదురు దెబ్బలు కలిగే అవకాశం ఉంటుంది. బ్యాంకు తొందరగా మీకు అప్పు ఇవ్వడానికి ముందుకు రాదు, నిరాకరిస్తుంది. అర్థం కాదు మీకు కూడా, ఎందుకు ఇవ్వలేదు, నేను అన్నీ చూపిస్తున్నా కదా, నా ఆస్తి పత్రాలు పెట్టాను, నా అన్నదమ్ములు సంతకాలు పెట్టించాను, లేకపోతే నాకు అన్నీ సపోర్టివ్గా ఉన్నాయి, నాకెందుకు జరగదు అనేటటువంటి ఆలోచన కలుగుతుంది. దానికి కుజరాహు కేతువుల బంధన కావచ్చు. అందుకని మీరు కూడా తప్పనిసరిగా ఈ యొక్క దుర్గాదేవి ఆరాధన చేయండి, దుర్గాసూక్తి జప పారాయణలు చేయించండి, లేకపోతే చండీ హోమం ఎక్కడైనా జరిగితే కాస్త ఆవుని తీసుకెళ్ళి ఇచ్చి మీరు కూడా దాంట్లో పాల్గొనండి. లేదా మా పీఠం ద్వారా జరిగేటటువంటి 52 రోజుల యొక్క పూజా కార్యక్రమంలో మీరు కూడా పాల్గొని ఆ సుబ్రహ్మణ్య అనుగ్రహాన్ని పొందవలసిందిగా నా యొక్క సూచన. కాబట్టి మీనరాశి వారు కొంత అనుకూలమైనటువంటి పరిస్థితి కుజకేతువుల వలన కనిపిస్తున్నా కూడా కొన్ని ధర్మాలలో, సేవకా ధర్మాలలో కొంత ప్రతికూలమైనటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. కాస్త ఉద్యోగ ధర్మంలో ఆర్థికంగా మీకు లాభం కలగచ్చు. ఆకస్మికంగా కాస్త ఉద్యోగంలో ప్రమోషన్స్ మిమ్మల్ని దాటవేసి వేరే వాళ్ళకి ఇచ్చేయడం వలన కూడా మీకు కొంత నిరాశ నిస్పృహ కలిగే అవకాశం ఉంటుంది. అనుకున్న సమయంలో మీరు ధనాన్ని తెచ్చుకున్నప్పటికీ కూడా ఒక్కోసారి అది దొంగతనం జరగడానికి అవకాశం ఉంటుంది. బ్యాంకుల్లో తెచ్చుకోవడం ద్వారా కొంచెం జాగ్రత్త వహించండి. లేకపోతే ఇంట్లో ఉన్నటువంటి డబ్బు కూడా కనపడకుండా పోయినటువంటి పరిస్థితులు ఉంటాయి. ఎవరు దాన్ని తీసుకున్నారో కూడా తెలియదు. కుటుంబ సభ్యుల, తండ్రే, లేకపోతే గురువు తుల్యమైనటువంటి వాళ్ళ, లేకపోతే అన్నదమ్ముల, ఇవన్నీ తెలియదు. దాని ద్వారా కూడా మీకు ఫ్రస్ట్రేషన్స్ పెరుగుతాయి, లేనిపోని రోగ వృద్ధి కలుగుతుంది. జాగ్రత్త వహించండి.
ప్రశాంతంగా దుర్గాదేవి ధ్యానం చేసుకోండి. మీకు వచ్చే సమస్యలన్నీ కూడా అలా తొలగిపోతాయి. కాబట్టి ఓం స్కందాగ్రజాయ నమః, ఓం గం గణపతయే నమః, ఓం దుర్గాయే నమః అనేటటువంటి నామస్మరణ చేసుకోండి. ఓం కుమార గురవే నమః.